నింగి నేల నీరు కాదు, యుద్ధానికి అంతరిక్షమే చివరి సరిహద్దు. స్పేస్ నుంచి ఆయుధ బలం పెంచుకోవటానికి దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు చైనా, మరోవైపు పాక్ గుంటనక్క వేషాలు వేస్తున్న వేళ భారత్ కూడా అలర్ట్ అయింది. 52 మిలిటరీ ఉపగ్రహాలను పంపించేందుకు రెడీ అవుతోంది. చైనా పాక్ పై నిరంతరం నిఘా పెట్టబోతోంది. ఇంతకీ ఈ శాటిలైట్స్ ప్రత్యేకతలు ఏంటి? ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి? ఇక రెండు దేశాలకు చుక్కలేనా? ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ ఓవర్ యాక్షన్. అంతరిక్షంలో బలం పెంచుకుంటున్న భారత్. 52 మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగాలు స్పీడప్. చైనా, పాకిస్తాన్ పై నిరంతరం నిఘా ఏర్పాటు. అసలు ఆ 52 ఉపగ్రహాల ప్రత్యేకతలు ఏంటి? కుట్రలు చేయాలంటే పాక్, చైనా వణకాల్సిందేనా? భారత్ మీద కుట్రలు చేసే పాక్ ఒకవైపు, మన ఎదుగుదలను చూసి ఓర్వలేక రగిలిపోయే చైనా మరోవైపు. సరిహద్దుల్లో ఎప్పుడూ టెన్షనే. ఒకరిగా ఆ రెండు దేశాలు కలిసి ఇండియా టార్గెట్గా కుట్రలు చేస్తున్నాయి. యుద్ధాలు మారుతున్నాయి. అంతరిక్షమే చివరి సరిహద్దు అన్నట్లుగా యుద్ధ రీతులు మారుతున్నాయి. దీంతో భారత్ ఆ రంగంలో బలం పెంచుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు పౌర అవసరాలకే పరిమితమైన భారత అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు శక్తివంతమైన సైనిక స్పేస్ వ్యవస్థను కూడా నిర్మించే దిశగా పనిచేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఆలోచనకు బీజం పడగా ఇప్పుడు ఆ ప్రయోగాలు మరింత వేగవంతమయ్యాయి. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ భారీ దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ కోసం అప్పట్లో భారీ స్థాయిలో శాటిలైట్లను రంగంలోకి దింపింది. వాటి డేటా ఆధారంగా పక్కా ప్రణాళికతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. సరిహద్దుల్లో చైనా, పాక్ వేస్తున్న ఓవర్ యాక్షన్లు, ఆపరేషన్ సింధూర్ మిగిల్చిన పాఠాలతో అంతరిక్షంలో నిఘాను బలోపేతం చేయాలని భారత్ ఫిక్స్ అయింది. దీనికోసం స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ 3వ దశలో భాగంగా 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాలను వేగవంతం చేసింది. దీనికోసం కేంద్రం 26,968 కోట్లు కేటాయించింది. చైనా, పాక్ పై ఎప్పుడూ నిఘా ఉంచడమే లక్ష్యంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. 2029 వరకు అన్ని శాటిలైట్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 52 ఉపగ్రహాల్లో 31 ఉపగ్రహాలను ప్రైవేట్ రంగ సంస్థలు నిర్మించి కక్షలోకి ప్రవేశపెడతాయి. ఈ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం, నిఘా ఏర్పాటు, పర్యవేక్షణతో పాటు అంతరిక్ష పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన సాధ్యమవుతుంది. దీంతో భారత్ తన సరిహద్దులు, సముద్ర మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. 31 ఉపగ్రహాలను ఇస్రో కాకుండా బయటి సంస్థలు అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష పరిశోధనలకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా ఇస్రో తన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయనుంది. 2025లో కోల్కతాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో జాయింట్ మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ ప్రకటించారు. ఈ సిద్ధాంతం ద్వారా భారత యుద్ధ వ్యూహాల్లో అంతరిక్ష శక్తికి స్థానం కల్పించినట్లయింది. ప్రస్తుతం భూమి కక్ష కూడా ఘర్షణలకు వేదికగా మారింది. దీంతో అంతరిక్ష బలాన్ని పెంచుకునేందుకు భారత్ పావులు కదుపుతోంది. ఇక ఈ వ్యవస్థలో పెద్ద శాటిలైట్లపై ఆధారపడకుండా భూమికి సమీప కక్షలో చిన్న, చురుకైన ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. దీంతో శత్రు దేశాల యాంటీ శాటిలైట్ ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధం కారణంగా కలిగే చర్యలతో ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఒక శాటిలైట్ పని చేయకపోయినా మిగతావి సేవలు కొనసాగిస్తాయి. భారత్ ప్రవేశపెట్టబోయే శాటిలైట్లలో SAR అంటే సింథటిక్ అపార్చర్ రాడార్ తో పాటు అత్యంత స్పష్టత ఉండే ఆప్టికల్ సెన్సార్లు ఉంటాయి.
దీంతో అవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వైలెన్స్ చేయగలవు. మేఘాలు అలుముకున్నా, వాతావరణం సహకరించకపోయినా పర్యవేక్షించగలవు. సైనిక కమాండ్లను మరింత బలోపేతం చేయగలవు. ఇక ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ అవేర్నెస్ ఉపగ్రహాలు ప్రత్యర్థి దేశాల శాటిలైట్ల కదలికలను కూడా గమనిస్తాయి. అవసరం అయితే శత్రు ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాలను కూడా మన సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. యాంటీ శాటిలైట్ పరీక్షలు పెద్ద ఉపగ్రహాలపై మాత్రమే ఆధారపడితే ఎంత ప్రమాదమో చూపిస్తున్నాయి. దీంతో ఆ పాఠాలను దృష్టిలో పెట్టుకుని భారత్ సరికొత్త విధానాలను అనుసరిస్తోంది. ఇప్పుడు యుద్ధం అనేది ఒక ప్రాంతానికి, ఒక హద్దుకు సంబంధించింది కాదు. భూమి, సముద్రం, గగనతలంతో పాటు స్పేస్, సైబర్ రంగాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో భారత్ చేపడుతున్న అంతరిక్ష సైనిక ప్రయోగాలు భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతరిక్షంలో తన ఆధిపత్యాన్ని విస్తరింపచేసేందుకు చైనా వేగంగా పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలు వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నాయి. ఈ శాటిలైట్స్ లో ఎర్త్ జియోస్టేషనరీ కక్షలోనికి ప్రవేశపెడతారు. వీటి ద్వారా చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి ధీటుగా బదులిచ్చే అవకాశం ఉంటుంది. 2029 వరకు ప్రయోగాల టైం లైన్ ని నిర్ణయించుకున్నా దాన్ని మరింత తగ్గించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది భారత్. ఓవరాల్ గా ఈ శాటిలైట్ ప్రయోగాలతో తన సైనిక శక్తిని అంతరిక్షంలో భారత్ మరింత పటిష్టం చేసుకోనుంది. భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థకు ఈ ప్రాజెక్టు ఒక బలమైన పునాది వేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం అంటూ వచ్చి పళ్ళు రాలగొట్టుకున్న పాక్ భారత్ మీద ఇంకా కుట్రలు చేస్తూనే ఉంది. ఇక అటు పొరుగు దేశాలను గుప్పిట్లో పెట్టుకుని భారత్ను ఇబ్బందుల్లో పెట్టాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారత శాటిలైట్ మిషన్తో ఆ రెండు దేశాలకు చెక్ పడడం ఖాయమా? అసలు ఆ రెండు దేశాలు భారత్ మీద చేస్తున్న కుట్రలేంటి? పొరుగు దేశాలను గుప్పిట్లో పెట్టుకుని కుట్రలు, సరిహద్దుల్లోనూ తోక జాడిస్తున్న డ్రాగన్ గాళ్లు, చైనా తుర్కియాతో కలిసి పాకిస్తాన్ ప్లాన్లు. కుట్రలకు భారత స్పేస్ మిషన్ ఆన్సర్ అవుతుందా? కుట్రలు చేసే పాక్, చైనాకు ఇక చెక్ ఖాయమా? ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పాక్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కొత్త సైనిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చైనా క్షిపణులు, తుర్కియే డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడే దిశగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వినియోగించిన మల్టీ లెవెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, డ్రోన్ డిటెక్షన్ నెట్వర్కులు, రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. పాక్కు చుక్కలు చూపించాయి. ఈ పరిణామాలు పాక్ సైనిక వ్యూహకర్తలకు తమ ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించేందుకు దారితీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో వైమానిక ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం పాకిస్తాన్కు అత్యవసరంగా మారినట్లయింది. పాకిస్తాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చైనా పాత్రను మరింత పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే పలు రకాల చైనా తయారీ రాడార్ వ్యవస్థలు, క్షిపణులను ఉపయోగిస్తున్న పాక్ ఇప్పుడు మరింత అధునాతన సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ను పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. వీటి ద్వారా శత్రు వైమానిక దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇకటు తుర్కియాతో ఉన్న రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలనే దిశలో పాక్ అడుగులు వేస్తోంది. యుద్ధ డ్రోన్లు, కమికాజ్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ యుఏవీలు, స్పార్మ్ డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ డ్రోన్లను భవిష్యత్తు యుద్ధ పరిస్థితుల్లో గూఢచర్యం, లక్ష్య నిర్ధారణ, దాడి సామర్థ్యాల కోసం ఉపయోగించాలనే ఆలోచనలో పాకిస్తాన్ ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఇకటు భారత్ ఎదుగుదలను చూసి కడుపు మంటతో రగిలిపోతున్న చైనా చేస్తున్న దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. ప్రతి రంగంలో మన దేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. మన బలం ఎంత, బలగం ఎంత, అసలు దేశంలో ఏం జరుగుతోందని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. నింగి, నేల, నీరు మాత్రమే కాదు, చివరికి అంతరిక్షం నుంచి కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంది.
హిందూ మహాసముద్ర జలాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా వేస్తున్న నాటకాలు అన్నీ ఇన్ని కావు. భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలను మాయలోకి దింపి జలాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇకడు భారత్తో ఉన్న 3400 కిలోమీటర్లకు పైగా సరిహద్దులో డ్రాగన్ కంట్రీ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంటుంది. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని సరిహద్దు ప్రాంతాల్లో అధునాతన డ్రోన్లు, యుఏవీలను ఉపయోగిస్తోంది. ఇవి భారత సైనిక స్థావరాలు, దళాల కదలికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షిస్తాయి. ఇక బార్డర్లో అధునాతన రాడార్ స్టేషన్లు, సిగ్నల్ ఇంటర్సెప్షన్ సిస్టమ్స్, సైనిక స్థావరాలను నిర్మించింది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్లుగా చైనా, పాక్ కలిసిపోయాయి. దోస్త్ మేరా దోస్త్ అనే రేంజ్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలోనూ పాక్కు చైనా సాయం చేసింది. ఇదే విషయాన్ని అక్కడి అధికారులు ప్రకటించారు కూడా. రెండు దేశాల లక్ష్యం భారత్ను ఇబ్బంది పెట్టడమే. దీంతో సరిహద్దుల్లో సముద్ర జలాల మీద చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఇలాంటి తరుణంలో భారత్ స్పేస్ సైనిక వ్యవస్థ ఆ రెండు దేశాలకు సమాధానంగా నిలిచే అవకాశం ఉంది. 52 మిలిటరీ ఉపగ్రహాలు అందుబాటులోకి వస్తే కుట్రలు చేయడం కాదు కదా, ఆ ఆలోచన చెయ్యాలన్నా రెండు దేశాలు వణికిపోవాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.